అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు పూర్తి అవుతుంది. యెస్. ఎలా ఉంది పాలన అంటే మీ సమాధానం ఏమంటారు? అంటే ఇక వాళ్ళకి మార్క్స్ ఇయ్యాలంటే కంప్లీట్ 0 అనే చెప్తాను. 0 ఆర్ 1 అంతకుమించి ఇంకేం ఇయ్యలేము మనము. అసలు వాళ్ళు చెప్పిందేంటి, ఏం చేస్తున్నారు అనేది అసలు పొంతన లేకుండా పోయింది. ఎలక్షన్‌ల ముందు అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చిర్రు. ప్లస్ ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేసిర్రు. అది చేస్తాం, ఇది చేస్తాం అని గ్యారంటీల పేరు మీద బాండ్ పేపర్‌లు కూడా రాసిచ్చిర్రు పబ్లిక్‌కి ఎలక్షన్ క్యాంపెయిన్‌లోకి పోయినప్పుడు. బట్ ఇప్పుడేమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, నన్ను కోసుకొని తిన్నా కూడా ఒక రూపాయి పైసా రాదంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చూడలే. ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఎంతో కష్టపడి పిల్లలని మంచిగా చూసుకోవాలనే చూస్తారు. ఆయన ఆ కష్టాన్ని చూపియరు. బట్ ఆయన అల్టిమేట్‌గా వచ్చి చేతులు ఎత్తేసి నేనేం చేయలేను, రాష్ట్రం అంతా అంటే ఆగమాగం ఉంది, నన్ను కోసుకొని తిన్నా కూడా ఏం రాదు అన్న మాటని ప్రజలే రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇవన్నీ ఎలక్షన్ల ముందు తెలవదా? అన్నీ తెలిసే కదా వచ్చినాం. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అన్న ఆలోచన లేని ఒక నాయకుడికి మేము ఎన్నుకున్నామా అని ప్రజలు అండ్ మేమందరం అనుకుంటున్నాం.